సాఫీగా సాగుతున్న ప్రయాణికులంతా నిద్రలోకి జారుకుంటున్నారు. ఇంతలోనే భారీ కుదుపు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా రాజమండ్రి గామాన్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. అక్కడ పరిస్థితి ఏంటి, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, మృతుల కుటుంబాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ జాతీయ రహదారుల మీద ఎలాంటి ప్రమాదాలు చూస్తుంటే ఇక భద్రత ఎక్కడ అనేది ఒక ప్రశ్నార్థకం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజమండ్రి ఈ కాతేరు కొత్తమూరు సమీపం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి విధానం చూసాం. కావేరీ ట్రావెల్స్ బస్సు దిశ మార్చుకుని, అంటే ఇక్కడ మనం చూస్తే ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. గామన్ బ్రిడ్జ్ కింద నుంచి జాతీయ రహదారి మీద ఏదైతే ప్యాచ్ వర్క్ నడుస్తూ ఉందో ఇక్కడ ప్రతి నిత్యం కూడా ఎక్కడో చోట పనులు జరుగుతున్నాయి. ఆ పనుల కారణంగా ఇక్కడ అంటే ఏర్పాటు చేసి ఎలాంటివి ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని అయితే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల వన్ వే కు అనుమతిస్తూ ఉన్నారు. ఇటు మనం చూస్తే సింగిల్ వే, అంటే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళినా రైట్ సైడ్ వెళ్ళినా వన్ వే అంటే వెళ్తూ ఉంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఇలాంటివి పెట్టడం వల్ల రెండు వాహనాలు ఒకే అంటే సింగిల్ వేలోకి రావడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకునే సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, రాత్రి సమయంలో అటువైపుగా కనిపిస్తున్నటువంటి రహదారి ప్యాచ్ వర్క్ కారణంగా వన్ వే కు అనుమతి ఇచ్చారు. ఇది గమనించినటువంటి డ్రైవర్ ఒకసారిగా ఇటువైపుకి రావడంతో బస్సు అయితే స్పీడ్ లో ఉండడంతో కంట్రోల్ కానిటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించిపోయి డివైడర్ ను ఢీకొట్టి బస్సు అయితే బోల్తా పడినటువంటి సందర్భం కనిపించింది. దాంట్లోనూ కూడా కొంత డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరగక ముందు వరకు కూడా డ్రైవరే ఈ బస్సును నడిపారు. అయితే ఈ ప్రమాదానికి సమీపంలో వచ్చేసరికి బస్సు క్లీనర్ ఈ బస్సు డ్రైవింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో డ్రైవింగ్ సీట్ లో క్లీనర్ కూర్చోవడంతోనే ప్రమాదం ఎక్కువగా కనిపించినటువంటి సందర్భం కనిపించింది. మనం చూస్తున్నాం కదా, కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదంలో ప్రధానంగా ఒక విద్యార్థి అయితే మృతి చెందినటువంటి సందర్భం కనిపించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్నటువంటి హోమిని అనే విద్యార్థి తలా మొండెం కూడా వేరైపోయి ఈ ప్రమాదంలో తీవ్రంగా మృతి చెందినటువంటి సందర్భం కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనలో 6గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తాజాగా మనకు సమాచారం అందుతోంది. మొత్తం ఈ బస్సులో ప్రమాదం జరిగే సమయానికి 40 మంది వరకు ఉన్నారు. ఈ 40 మంది వరకు ఉన్నటువంటి సందర్భంలో బస్సు ఒకవైపుగా ఒరిగిపోవడం జరిగింది. ఇదే క్రమంలో వారంతా కూడా ఒకవైపుకి వెళ్ళిపోయి బస్సులో కింద సీట్లో నలిగిపోయినటువంటి సందర్భం కనిపించింది. కానీ ఆ సందర్భంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో వారంతా కూడా ఎంత యంగర్స్ కావడంతో ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. కానీ ఓల్డ్ పీపుల్ అయి ఉంటే ఖచ్చితంగా మరణాల సంఖ్య పెరిగి ఉండేటువంటి సందర్భం కనిపించింది. అయితే ప్రస్తుతానికి అయితే ఒకరు చనిపోవడం, 6గురు సీరియస్ గా ఉండడం, మిగిలినటువంటి 22 మందికి కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మనం చూస్తున్నాం కదా, బస్సు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో. మొత్తం బస్సు ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా నుజ్జునుజ్జయి పగిలిపోవడం జరిగింది. ఈ అద్దాలు పగిలి కూడా చాలా మందికి గాయాలైనటువంటి సందర్భం కనిపించింది. డ్రైవర్ క్లీనర్ కి డ్రైవింగ్ సీట్ ఇవ్వడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన రాత్రి 1 గంట సమయంలో జరిగింది. ఈ 1 గంట సమయంలో పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. అయితే వారు ఈ ప్రమాద స్థానానికి చేరుకోవడానికి 1 అవర్ పట్టింది. అదేవిధంగా అంబులెన్స్లను కూడా రావడానికి 1 అవర్ పట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఘటనా ప్రదేశానికి చేరుకుని సిబ్బందిని అలర్ట్ చేయడంతో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో కొంత మీరు అక్కడే ఉండండి. హైదరాబాద్ వస్తుండగా రాజమండ్రి గమాన్ వంతెనపై ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఇక ఈ బస్సు బోల్తా విషయంలో ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని కారణాలు చూస్తే కూడా ఒక రకంగా డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, మరోపక్క క్లీనర్ ని డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్టడం కావచ్చు, మధ్యలో డ్రైవింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కారణాలు చూస్తుంటే ఒక ట్రావెల్స్ యాజమాన్యం నడిపించే ముందు డ్రైవర్ ని కానీ క్లీనర్ ని కానీ తీసుకునే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఫాలో అయిన తర్వాతనే
వాళ్ళని అలౌ చేయాలి. కానీ ఇప్పుడు సందర్భాలు చూస్తుంటే కూడా భద్రత విషయంలో, ట్రావెల్స్ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పాటిస్తుందా? అసలు ఆ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించిందా ఈ సంఘటన పైన? అంటే రాష్ట్రంలో తరచూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీటి మీద ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలను అలర్ట్ చేయడం, ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు కావచ్చు, డ్రైవర్లు అంటే బస్సులో పనిచేసేటువంటి సిబ్బందికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నటువంటి సందర్భం ఉండాలి. కానీ ఆ పరిస్థితులు రాష్ట్రంలో కనిపించట్లేదు. రోడ్డు భద్రత వారోత్సవాలు జరపడం, ఏదో 4-5 కార్యక్రమాలు ముగించి తూతు మంత్రంగా చేతులు దులుపుకోవడంతో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చాలా సందర్భాల్లో నిద్రమత్తులో జరుగుతూ ఉంటాయి, లేదంటే మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే డ్రైవర్ అంతా కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ సిబ్బంది యొక్క అంటే రోడ్డు గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో ఏదైతే ఉందో, ఈ గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ఈ రోడ్డు రహదారి మీద ప్యాచ్ వర్క్ జరుగుతుంది. అంటే ఇలాంటి స్టాఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాఫర్స్ అనేవి వన్ వేలో పెట్టడం, అంటే ఒక్క దారి మూసివేయడం, ఇంకో దారిలో పెట్టడంతో ఇది గమనించినటువంటి బస్సు సిబ్బంది ఒక్కసారిగా ఇటువైపుకు రావడంతో ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఘటనలో పోలీసులు సీరియస్ గా వ్యవహరించాలి. ఎందుకంటే కావేరీ ట్రావెల్స్ అనేది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యాన్ని కఠినంగా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గణేష్, మీరు చెప్తున్నట్టుగా చూస్తే ఆ రోడ్డు విషయంలో కూడా మనకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఆ రోడ్డును పూర్తిగా మూసివేయడం కానివ్వండి, రోడ్డు ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ రోడ్ కి వన్ వే అలౌ చేసి వన్ వే క్లోజ్ చేశారు. ఆ నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆ టైంలో ఆ చీకట్లో కనిపించకపోవచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి అధికారులు కూడా ముందు జాగ్రత్తగా రోడ్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఈ విషయంలో అంటే నిర్లక్ష్యం జరిగిందని అనుకుంటున్నారా ప్రజలు? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రోడ్ వర్క్స్ అనేవి నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. అంటే ఈ రహదారి మీద ఎక్కువగా భారీ వాహనాలు వెళ్తూ ఉండడంతో రహదారి చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయినటువంటి రహదారిని ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా ప్యాచ్ వర్క్ నిర్వహించి క్లీన్ చేసి వాహనాలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే విధంగా వర్క్ నడుస్తుంది. అయితే ఎక్కడ వర్క్ నడుస్తుందో ఆ వర్క్ నడిచినటువంటి ప్రాంతంలో ఈ స్టాఫర్స్ ను పెట్టి వన్ వే అనుమతిస్తూ ఉండడంతో చాలా సార్లు ఈ డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంగా స్థానికులు చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఈ పనులు నడుస్తూ ఉండడం, గ్రామీణ బ్రిడ్జి కూడా కొన్ని సందర్భాల్లో వన్ వేకి అనుమతిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాచ్ వర్కులు నిర్వహించేటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు కూడా నైట్ టైమ్ లేదంటే అంటే రాత్రులు కూడా రహదారుల మీద వాహనాలు అంటే ప్రయాణిస్తూ ఉంటాయి. చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ డ్రైవర్లు గమనించకపోయినా, లేదంటే వాహనాల లైట్లు పనిచేయకపోయినా వీటిని ఢీకొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాల నివారణకైతే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కావేరీ ట్రావెల్స్ ఘటనలు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సునీల్.